అమ్మా నమస్కారం. ఈరోజు కాశీ యాత్రలో భాగంగా మేము ఒక అద్భుతాన్ని అయితే సందర్శించడం జరిగింది. సంతోషం అమ్మా. ఇది మానసాదేవి టెంపుల్ అండి. మానసాదేవి ఫుల్గా ఏదో సత్యనారాయణ ఇంకా ఏదో ఉంది, నేను నాకు గుర్తులేదు మొత్తానికైతే. అయితే ఈ టెంపుల్కి ఆర్టిఫిషియల్ కాకపోతే అమ్మవారు ఉన్నారు కానీ అసలు ఉంది ఇక్కడ రాముల వారే. మరి రాముడు సీతమ్మ ఉన్నారు కానీ మరేంటో నాకేం అర్థం కాలేదు. కాకపోతే మామూలుగా కింద దర్శనం చేసుకొని బయటకు వచ్చేయాలనుకున్నాము. కానీ ఎవరో చెప్పారు పైకి వెళ్ళి చూడండి బాగుంటుంది అని. అబ్బా పైకి ఏం వెళ్ళగలుగుతాం, మళ్ళీ మెట్లు ఉంటాయి, ఆ మెట్లన్నీ ఎక్కలేం కదా అని కొంచెం భయం వేసింది. కానీ సరేలే చూద్దాము, ఒక్కోసారి అక్కడే అద్భుతాలు జరగవచ్చు. మాకు ఇదివరకు ఒకసారి అనుభవం జరిగింది, అది నేను ఇంకోసారి చెప్తా. సరే అని పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత ఓడలు నిండా చూడండి శ్రీ సత్యనారాయణ తులసి మానస మందిరం ఇది. అయితే అందరు తెలియక మానసాదేవి టెంపుల్ అన్నారు కానీ కాదు. ఓకే, అయితే ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత కెమెరాలు అయితే తీసుకెళ్ళామండి, ఫోన్ అయితే తీసుకెళ్ళాము. అంటే కొంతమంది చేతిలో ఫోన్ కనబడేసరికి సర్లే ఫోన్ అయితే పట్టుకుని వెళ్ళాము. వెళ్తూ ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత 10 రూపీస్ టికెట్ అన్నాము, ఒక పర్సన్కి 10 రూపీస్. సరే పర్వాలేదని చెప్పి తీసుకొని అందరం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాం. చూసామండి, మా కళ్ళు చెదిరిపోయింది. ఎంత మంచిగా అనిపించిందంటే లోపలంతా రామాయణ మహాభారత ఘట్టాలు. అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక ఫారినర్ తను దైవ దర్శనం చేసుకుని అలా కూర్చున్నారు. మా వాళ్ళు ఫ్రెండ్స్ పరిచయం చేసుకుని మాట్లాడుతున్నారు. ఇక్కడ స్వామివారికి అంటే సీతారాముల వారికి ఇక్కడ మహానివేదన జరిగింది. అలాగే ఆరాధించారు చాలా బాగుంది. నేను లాస్ట్ బిట్ ఒకటి కొంచెం చిన్న వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇంకా పైనంతా చూసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తుంటే ఎంత బాగుందంటే అసలు అది మనకు చదివే అంత టైము లేదు, ఓపిక లేదు, చదవలేము కూడా నాకు తెలిసి. అది అందులో మొత్తం ప్యూర్ హిందీలో రాసింది. ఆ గోడల నిండా అసలు ఏం రాశారు ఏంటి అనేది ఎంత గొప్ప వాళ్ళకి చదవగలుగుతారు. కానీ చూడండి ఆ లిపి చదివిందే అంతంత మాత్రం చదువులు మాత్రం మొత్తానికి అది హిందీ అని తెలుసు. రామాయణ మహాభారతము, శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం, ఇలా ప్రతిదీ రాసినట్టుగా అయితే అనిపించింది. అక్కడ చూస్తుంటే ఆ విగ్రహాలు అవి చూస్తుంటే ఆ లిపి అంతా చూడండి, లిపిని చూసుకుంటూ ఇలా వెళ్తూ అసలు ఇక మమ్మల్ని మేము మైమర్చిపోయాము. లోపలంతా అది చూడండి, వసుదేవుడు మన శ్రీకృష్ణుడిని తీసుకెళ్ళడం దగ్గర నుండి, అంటే జన్మ ఏమంటారు, అతడు ఎక్కడ పుడతాడు మన శ్రీకృష్ణుడు, పేరు గుర్తుకు రావట్లేదు. మొత్తానికైతే ఇక్కడంతా సీతా స్వయంవరం దగ్గర నుండి ప్రతిదీ చూడండి, ప్రతి ఒక్క ఘట్టం కూడా నేను ఏమీ మిస్ అవ్వకుండా తీసానండి. ప్రతిదీ ఉంది ఇక్కడంతా. ఇదిగోండి ఇక్కడ సీతా స్వయంవరము, ఇక్కడ పైన శూర్పణఖ రావడం దగ్గర నుండి ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క రకంగా ఎంత బాగుందో చూడండి. ప్రతిదీ అంటే నాకు ఎందుకంటే అక్కడ అంత మందిలో అంత క్లియర్గా తీయడానికి అంటే అక్కడ రాసి ఉన్నాయని నేను అంత క్లియర్గా క్యాచ్ చేయలేకపోయాను. కానీ కాశీకి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఆలయం సందర్శించాలి. ఇది ఈ మధ్యనే పెట్టారేమో, ఇది మన కళ్ళ ముందు పెట్టిందే కావచ్చు నాకు తెలిసి. ఇదేమీ స్వయంభూ అని కాదు, ఆర్టిఫిషియలే. కానీ మనకు తెలియని వాళ్ళకు కూడా తెలియజేసేటట్టు జటాయువు, అక్కడ పైన వాలి సుగ్రీవుల యుద్ధము, రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చి భిక్ష అడగడము, అలాగే ఇక్కడ కింద చూడండి జటాయువు వచ్చి రాముడి లక్ష్మణుడి దగ్గర ఒళ్ళో ఉండి తలవాల్చడము, ఇవన్నీ ఇలా ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకంగా ఉంది. వందల మంది ఉన్నారు దర్శనానికి, అంటే ఎంతోమంది ఉన్నారు. ఆ మధ్యలో ఇంతకంటే వివరంగా నేను తీయలేకపోయినా. ఇదిగో చూడండి, ఇదంతా వచ్చి
శ్రీకృష్ణుని ఘట్టం. ఓకే, అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఇలా శ్రీకృష్ణుని ఆటలు గోపికలతో, కాళీయమర్దనము. ఇక్కడ చూస్తే మళ్ళీ హిరణ్యకశిపుడు ఏంటి నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించబడము, ఇలాంటివన్నీ. ఇదిగోండి కుంభకర్ణుని నిద్ర, ఇలా ప్రతిదీ ఉంది. ప్రతి ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. ఇంతకంటే జూమ్లో తీయలేకపోయాను నేను. ఇంకా చూడండి శివయ్య, మేము వెళ్ళిరా వచ్చా, మాకు దర్శనం వచ్చా అంటే శివయ్య జరుగుతున్నాడు. అమ్మవారిని అమ్మ మేము వెళ్ళొస్తాము అని అంటే అమ్మవారు కూడా తల ఊపుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం అసలు మనకు ఉన్నటువంటి దేవతలందరినీ, ముఖ్యం అనుకున్న దేవతలందరూ ఇక్కడ ఉన్నారు. అందరినీ దాదాపుగా నేనైతే కవర్ చేశాను కొంతవరకు అయితే. చూడండి ఎంత బాగుందో. ఇలాగే నేను కేరళ వెళ్ళినప్పుడు అట్లనే మ్యూజియం మిస్ అయ్యేదాన్ని, కానీ ఏదో చూద్దాం లోపలికి వెళ్ళి అనేసరికి అక్కడే ఉంది అద్భుతం. కేరళకు వెళ్తే కూడా అలాగే మ్యూజియం అస్సలు వినాలి. అంటే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు పక్కనే స్వామి దర్శనం అయిన తర్వాత ఉంటుంది అదొక మ్యూజియం. నాకు ఇది చూడగానే అమ్మో నేను ఆ రోజు మ్యూజియం మిస్ అయిపోతే ఎంత మిస్ అయ్యేదాన్నో, ఇప్పుడు దీనికి రాకపోతే కూడా అలాగే అయ్యేదాన్ని కదా అనిపించింది. వీళ్ళంతా మేమంతా కలిసి వచ్చిన ఫ్రెండ్స్. కొంచెం నేను మళ్ళీ కింద వైపు వచ్చి కొంచెం దగ్గరగా తీసుకుని మర్దనము ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. కుంభకర్ణుడు, రావణాసురుడు, హిరణ్య అదేంటి కుంభకర్ణుని నిద్ర లేపడం, కృష్ణుడు రాధాకృష్ణుడు గోపికలతో ఆడడము, మధురానగర్లో కాళీయమర్దనము. అక్కడే చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు కదా, అక్కడ వసుదేవుడు చెరసాల నుండి తన పుత్రుని తీసుకొని అది నది దాటినట్టుగా చూపించడము, ఇదంతా చాలా బాగుందండి. అంటే నేను ఈ వీడియోలు చూపించడం అంత గొప్ప కాదు, కానీ మనం అక్కడికి వచ్చి చూస్తే కనుక ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఎక్కడనో ఉన్నట్టుగా అనిపించింది. చాలా చాలా బాగుంది. అమ్మవారు సీతమ్మది కూడా ప్రతి ఒక్కటి సీత ఇక్కడ చూస్తే రాధాకృష్ణులు ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉన్నారు. చూస్తుంటే చూడాలనిపించే విధంగా మీరు ఎవరైనా సరే కాశీకి వచ్చినప్పుడు మాత్రం ఇది మిస్ అవ్వద్దు. ఇదిగోండి సీతాదేవి కాదు, కృష్ణుడు కృష్ణుడు రాధా అక్కడికే సీతారాముడు అక్కడిదే అయిపోయింది. ఇక్కడ బృందావనంలో ఆటలు పాటలు ఇవన్నీ. మరి వీళ్ళెవరో ఇద్దరు అమ్మవార్లు చక్కగా నిల్చొని చూస్తున్నారు. ఇది మీరాబాయి. ఇక్కడ చూస్తే పక్కన యశోదాదేవి చల్ల చిలుపుతుంటే అవుతున్నట్టుగా చాలా బాగుంది. పైనుండి వీళ్ళంతా చూస్తున్నట్టుగా మీరాబాయి తన భజన చేస్తూ నగర సంచారం చేస్తున్నట్టుగా చాలా చక్కగా. ఇదంతా ఏదో అద్దాలతో చేసిన మండపం, అది చాలా బాగుంది. ఇక్కడ వస్తే మళ్ళీ అందరు దేవతలు ఉన్నారు ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం. ఇది శ్రీరామ పట్టాభిషేకానికి ప్రతి ఒక్క దేవుడు వస్తాడు కదా, అంటే ముక్కోటి దేవతలంతా వస్తారంటారు కదా, అలా అన్నట్టు. అదిగోండి ఆ పైన మహారాణులు కైకేయి, సుమిత్ర వీళ్ళంతా చూస్తున్నట్టుగా. ఇది శ్రీరామ పట్టాభిషేకం, అంటే ఒక రాజ దర్బార్ ఎలా ఉంటుందో అక్కడ అది రాముని పట్టాభిషేకం అన్నట్టు. సీతారాముల చరిత్ర మొత్తం ఇప్పుడు సింపుల్గా ఇప్పటి వాళ్ళకి అంతగా చదవడము అది అంత ఇదిగా లేకున్నా కూడా ఇది చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు. అంత బాగుంది హనుమంతుడు. అలాగే ఇంకా
ఆయన నా ముని. వాలి సుగ్రీవులు, ఇగో జటాయువు, రావణాసురుడు జటాయువును ఖండించడం. వాటికి ఎందుకు మెమరీ లాస్ చేసుకుంటున్నారు? నేను తీస్తున్నారు.